ఏపీ తీర ప్రాంతాల్లో అటవీ సంపదను పెంచేందుకు కూటమి సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. తీర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా అమరావతి సచివాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని కోస్తా తీర ప్రాంతాల్లో భారీ స్థాయిలో గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడ హరిత వలయాలను భారీగా విస్తరించాలని అధికారులకు సూచించారు. సముద్ర తీరంలో వృక్ష సంపదను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. గ్రీన్ బెల్ట్ అభివృద్ధి అనేది కేవలం మాటలకే పరిమితం కాకూడదని పవన్ స్పష్టం చేశారు. దీనికోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. తీర ప్రాంత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మొక్కలు నాటాలని అధికారులతో చర్చించారు. ఈ గ్రీన్ బెల్ట్ అభివృద్ధికి సంబంధించి యాక్షన్ ప్లాన్ను వెంటనే రూపొందించాలని ఆదేశించారు. పర్యావరణ సమతుల్యత సాధించడమే లక్ష్యంగా ఈ ప్రణాళిక ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు. సామాజిక అడవుల పెంపకానికి తీసుకోవాల్సిన ఖచ్చితమైన చర్యలపై ఈ ఉన్నత స్థాయి భేటీలో చర్చించారు. సోషల్ ఫారెస్ట్ కార్యక్రమాలు కేవలం పట్టణాలకి పరిమితం చేయకూడదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ కాన్సెప్ట్ను మరింతగా విస్తరించాలని అధికారులకు సూచించారు. పల్లెల్లోని ఖాళీ స్థలాలు, రహదారుల పక్కన విరివిగా మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేపట్టినా ప్రజల సహకారం లేనిది అవి విజయవంతం కావని ఈ వాస్తవాన్ని పవన్ కళ్యాణ్ సమీక్షలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని ప్రజల భాగస్వామ్యం మరింతగా పెంచే దిశగా అధికారులతో ఆయన చర్చించారు. చెట్ల పెంపకం, తీర ప్రాంత అటవీ సంరక్షణపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరిని ఈ హరిత యజ్ఞంలో భాగస్వాములు చేసేలా అధికారులు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.